హాయ్ అండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే సమోసాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1½ కప్ మైదా తీసుకొని, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ మైదా తీసుకొని, కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్‌లా కలిపి పక్కన ఉంచుకుందాం. కొన్ని ఆనియన్స్, మిర్చి కలుపుకొని, సాల్టు, కారం, గరం మసాలా వేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ముద్దను 1కి 2 సార్లు కలుపుకొని ఈ సైజ్ ఉండలు కట్టుకొని ఒక పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని చపాతీ ముద్దల్లాగా ఎంత పలచగా వీలుంటే అంత పలచగా చేసుకుందాం. పెనం హీట్ అయినాక లో ఫ్లేమ్లో రొట్టెలన్నీ కాల్చుకోవాలి. నాకైతే ఇన్ని వచ్చినాయండి. వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని షీట్స్ ప్రిపేర్ చేసుకొని సమోసాలాగా ప్రిపేర్ చేసుకొని పేస్ట్ని అప్లై చేసుకొని స్టఫ్ని అందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక సమోసాలు వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక సమోసాలని కాల్చుకుందాం. ఎడ్జెస్ కట్ చేసాం కదండి, అవి కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో ఈజీ అయిన సమోసాలు రెడీ.